వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జగదీష్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన్ని చూస్తే ఎవరైనా సినిమా హీరో అనుకుంటారు. అంటే సినిమా హీరోకి కావాల్సిన హైటు, వెయిటు, ఆ వర్చస్సు అవన్నీ ఉంటాయి. కానీ ఆయన సినిమాల్లోకి వెళ్లకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో హీరోగా ఉంటూ ఉన్నారు. సో ఆయన కోసం చెప్పాలి అంటే అన్స్టాపబుల్. సో అన్స్టాపబుల్గా రాజకీయాల్లోకి వచ్చి దూసుకెళ్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న భరత్ గారు మనతో ఉన్నారండి ఇప్పుడు. సో ఆయనతో మాట్లాడి ఇప్పుడుండే కాంటెంపరీ రాజకీయ విషయాలు ఎలా ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. సార్ అన్స్టాపబుల్గా ఉందా మీ జర్నీ? స్టాపబుల్ అని కాదులేండి, అడ్డంకులు వస్తూ ఉంటాయి, మనం అది ఎదుర్కొని ముందుకెళ్తూ ఉండాలి. యాక్చువల్గా అంటే లోకేష్ గారి పాదయాత్ర మొన్నే అయింది కాబట్టి సో మొత్తం రాజకీయం అంతా, స్టేట్ రాజకీయం మొత్తం పాదయాత్ర చుట్టూ తిరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని వైసీపీ విమర్శలు కానీ లేకపోతే మీ పార్టీ వాళ్ళు కౌంటర్ చేయడం కానీ ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో పాదయాత్రను డిఫైన్ చేయాలి అంటే మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారండి? అంటే ఎట్లా అనిపించింది ఆ పాదయాత్ర, మీకు లభించిన రెస్పాన్స్ కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే? ఎందుకంటే మీరు చాలా కాలం ఆయనతో పాటు ట్రావెల్ చేశారు, ఆ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు కదండి. అంటే ప్రధానంగా పేరు చూస్తే యువగలం, అంటే యూత్ వాయిస్ రావాలి బయటికి అనేది ఉద్దేశం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అండ్ నేను ఇంచుమించు ఒక 20 రోజులు పాదయాత్రలు నడిచాను కాబట్టి వెనకాల నడిచే వాళ్ళు కూడా చాలామంది యువతతో కనెక్ట్ అయ్యాను. సో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయింది. కానీ దానికన్నా అసలు దాన్ని సమ్మరైజ్ చేయాలి అంటే మాకు చాలా విధాలుగా, ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నారా లోకేష్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందా అండి మీకు? నాలో కనిపిస్తే పర్వాలేదు, అందరిలో ఎంటైర్ ఎవరితో మాట్లాడినా సరే. సంవత్సరం క్రితం లోకేష్ అన్న మీద ఉన్న కొన్ని అభిప్రాయాలు, సంవత్సరం తర్వాత అంటే ద జర్నీ 2-3 నెలలకే వెంట మొదలుపెట్టాం. ఇప్పుడు వచ్చేసరికి అసలు ఇది వేరే లోకేష్, మేము మాకు తెలిసిన లోకేష్ అయితే కాదు అనేది చాలామంది చెప్తున్నారు. రాజకీయ నాయకుడిగా రాటిదేలిన లోకేష్ గారు అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ. అండ్ అదే కాదండి, ఏంటంటే పార్టీ కోసం కూడా భవిష్యత్తులో నాయకులు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, నెక్స్ట్ 30-40 ఇయర్స్ మనకి ఆ హోప్ ఎవరు క్రియేట్ చేస్తారు అనేది కూడా లోకేష్ అన్న దానికి రైజ్ అప్ అయ్యారనేది చాలామంది అనుకుంటున్నారు అనేక సందర్భాల్లో. సో అది ఒక కీ సమరీ అని నేను చెప్పగలుగుతాను. పాదయాత్రలో మీరు కూడా పాల్గొన్నారు అని చెప్పారు కదండి. అంటే మీరు కూడా కొంతకాలం అంటే ఆయనతో పాటు నడిచారా అండి? ఎక్కువ కాలం నడవగలిగారా? నేను వెళ్ళిన ఈ 20 రోజులు ఫుల్ డే నడిచానండి. ఉన్నంత టైం అక్కడ నడిచాను. కానీ ఇంకా ఎక్కువ రోజులు వెళ్దాం అనుకున్నాను కానీ వేరే కారణాల వల్ల కుదరలేదు. బట్ ఒకసారి వెళ్ళలేదు, ఒక 15-20 సార్లు నేను వెళ్ళడం కలవడం. నేను చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉత్తరాంధ్ర దాకా మధ్యలో కొన్ని జిల్లాలు మిస్ అయ్యాను, కానీ అబౌట్ 8 or 9 జిల్లాస్కి వెళ్ళాను నేను. యాక్చువల్గా లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి వైసీపీ వాళ్ళు చాలా హార్ష్గా కొన్ని కౌంటర్స్ అయితే వేశారండి. లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంది ఆయన వెయిట్ తగ్గడం కోసం, ఏదో డైట్ అంటే కొంచెం స్లిమ్గా తయారవడం కోసం, దానికోసం చేస్తున్నారు కానీ అంతకుమించి ఇంకేం లేదు అన్నట్టు ఇలాగ రకరకాల ఆరోపణలు అయితే వచ్చేవి. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. సో అలాంటి కౌంటర్స్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారు? అంటే మొదట్లో వాళ్ళు ఒక స్టాండ్స్ తీసుకున్నారు. ఆ స్టాండ్స్ ఏంటంటే కొంచెం ఎక్కలిద్దాము, కొంచెం ఆయన మీద జోకులు వేద్దాము అని. ఎప్పుడైతే ఇది సక్సెస్ అయిందో అది వినపడడం తగ్గిపోయింది. కానీ మామూలుగా దొంగలు ఏంటి అంటే ఆ చెప్పిన మాటే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ లైన్ మార్చితే మళ్ళీ ఏం చెప్పాలో తెలియదు. గతంలో ఆ కథ ఉండేది కదా, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి దొంగ వచ్చి ఇది మేక కాదు కుక్క అంటారు. అది 3 సార్లు 5 సార్లు 10 సార్లు చెప్తే బ్రాహ్మణుడు కూడా నమ్మేస్తాడు ఇది మేక కాదు కుక్క అనేది. కొంచెం వాళ్ళకి ఆలోచన ఉన్నట్టుంది. అబద్ధం కూడా 10 సార్లు మనం చెప్తే అది నిజం అవుతుంది, లేకపోతే డైవర్షన్ కూడా మనం 10 సార్లు డైవర్ట్ అవుతుందని. ఫార్చునేట్గా ఏంటి అంటే ఏమీ 1 month కూడా అది లాస్ట్ అవ్వలేదు. నేరేటివ్ హ్యాస్ ఓవర్టేకిన్ దట్ అండి. మీరు ఉత్తరాంధ్రలో జరిగిన సభ మీరు చూస్తుంటే, నాకు తెలిసినప్పటి నుంచి నేను ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసిన ఒక సభ, ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు. అంటే ఒక అబద్ధాన్ని పదే నిజమని చెప్తూ ఉంటే అది ప్రజలు కూడా నిజమని నమ్మే అవకాశం ఉంది అని అన్నారు కదండి ఇప్పుడు. సో ప్రజలు నమ్మే అవకాశం ఉంది కదా, దాన్ని మీరు ఏ విధంగా కౌంటర్ చేస్తున్నారు? మరి 19లో అదే జరిగింది కదండి. 19లో అదే జరిగింది కదా.
సో ఇంకో సేయింగ్ కూడా ఉంటుంది ఏంటంటే అది ఇంగ్లీష్లో, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్. అంటే అందరినీ అన్నిసార్లు నువ్వు మూర్ఖుల్ని చేయలేవు, ఒకసారి చేసేసావు 19లో. సో ఇప్పుడు అది అర్థమైపోయింది ఇప్పుడు మనుషులకు కూడా ఏంటంటే వీళ్ళు దొంగ ప్రచారాలతోనే గెలుస్తారు, అలా రకరకాలుగా. అంటే డిఎస్పీలు 33 కమ్మాలు ఉన్నారని, లేకపోతే ఇంకేదో ఉన్నాయని ఇలా ఆరోపణలు చేస్తూ పోతారు. పింక్ డైమండ్ అని, దానికి అంతులేదు కదా. ఇప్పుడు లొకేషన్ పాదయాత్రలో కూడా అనేకసార్లు వాళ్ళు చేసిన తిప్పుకొట్టి అడిగారు, దానికి రెస్పాన్స్ లేదు, సైలెంట్. అంటే దొంగల బుద్ధే ఇది. సో దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు అదేదో ఈసారి మాకు ప్రభావితం చేస్తానని మాకు ఆ అనుమానం అయితే లేదు. సార్, పింక్ డైమండ్ అంటే గుర్తొచ్చింది, రమణ్ దీక్షితులు గారు అనుకుంటా ఆ కామెంట్ చేసింది. అంటే పింక్ డైమండ్ అనేది కనిపించట్లేదు ఇట్లానే. సో అలాంటి ఆరోపణలు వచ్చాయి. సో వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. మీ వాళ్ళు కూడా చాలాసార్లు అన్నారు. సో ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే దానికి సంబంధించి మీరు ఎలాంటి కంక్లూజన్ లేకపోతే క్లారిటీ జనానికి ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు యాదవులతో మనం బురదలో దిగామనుకోండి, వాళ్ళు కూడా మన బురద లోపలికి లాగి మనం కూడా మురిగ్గా చేస్తారు. వాళ్ళు వెళ్ళే దారిలో మనం ఎందుకు వెళ్ళాలండి? మన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం లోపలికి రావాలి, ప్రభుత్వాన్ని బాగా పరిపాలించాలి. వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఫేస్ చేస్తాం. అది ఇప్పుడు మన చంద్రబాబు గారి మీద కూడా వాళ్ళు ఒక ఫేక్ కేసు సృష్టించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బెయిల్ వచ్చినప్పుడు వర్డిక్ట్ రాశారు జడ్జి, మీరు చదివారో చదవలేదో, చాలా చాలా కఠినంగా రాశారు జడ్జి. అసలు ఎవరైతే మీరు నిందితులుగా మీరు అరెస్ట్ చేశారో అసలు జరిగిన ఒఫెన్సు దీనికి అసలు సంబంధమే లేదు. అండ్ అసలు అక్కడ ఏంటంటే ఏదో ఒక సబ్సిడరీ కంపెనీ ఎవరు జిఎస్టీ కట్టలేదు, దానికి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? అంటే దానికి మధ్యలో 4-5 లేయర్లు ఉన్నాయి. వీళ్ళ ఆరోపణ ఏంటి? ఆ జిఎస్టీ కట్టలేని కారణం ఏంటంటే ఈ డబ్బులు మా పార్టీకో లేకపోతే బాబు గారికో లేకపోతే బాబు గారికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారనేది వాళ్ళ ఆరోపణ. దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, అదేం లేకుండా వాళ్ళు చేశారు. అందుకే ఆ జడ్జి చాలా కఠినంగా రాశారు. అంటే గతంలో జరిగిన సందర్భాల మీద కూడా అసలు ఎట్లా మీరు గతంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, అసలు ఏ ఆధారం లేకుండా మీరు ఇలాంటి ఆయన్ని ఎలా బెటర్ చేయాలి అనేది జడ్జి చాలా స్పష్టంగా రాశారు. రేపు దీని మీద ఒక వర్డిక్ట్కి కేసు వెళ్ళినప్పుడు కూడా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే ఆధారంగా ఉంటుంది, ఈ బెయిల్ వర్డిక్టే. యాక్చువల్గా మొదట్లో వాళ్ళు 3,000 కోట్లు స్కామ్ అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, తర్వాత 37 కోట్లు అన్నారు. సో ఇలాగ ఫిగర్ అయితే మారుతూ వచ్చింది. కానీ వాళ్ళైతే స్కామ్ చేశారు చంద్రబాబు గారు, సో అందులో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, డైరెక్ట్గా ఆయన ఖాతాకి వెళ్ళాయి లేకపోతే ఆయన అకౌంట్కి వెళ్ళాయి, ఇట్లాగని ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారండి. సో అలాంటి దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? నవ్వు వస్తుందండి జోకర్లు మాట్లాడుతుంటే, దానికి రెస్పాండ్ అవ్వాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 37 కోట్లకి తగ్గొచ్చారు కదా, ఆ 37 కోట్లైనా సరే మాకేదో చూపించండి లింకు. ఆఖరికి వాళ్ళు ఏ పొజిషన్కి వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్, అంటే పార్టీ నడపడానికి మేము డొనేషన్స్ ప్రతి పార్టీకి అడిగే హక్కు ఉంది, అది చాలామంది డొనేషన్స్ ఇస్తారు. ఎలక్టోరల్ బాండ్సే మీరు కరప్షను అని మీరు చెప్తే మాకు 10, 15, 20 కోట్లు ఆ ప్రాంతంలో వస్తే వైఎస్ఆర్సీపీకి అదే ప్రాంతంలో ఇంచుమించు 100 కోట్లు వచ్చింది. మరి అదేంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి కూడా వాళ్ళకు జవాబు చెప్పాలి కదా. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎవరైనా ఏ పార్టీకైనా ఇవ్వచ్చు. వాళ్ళకి బ్లాక్ మనీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆ బ్లాక్ మనీ కన్వర్ట్ చేసుకుని వాళ్ళ పార్టీకి ఇచ్చుకున్నారేమో, నాకు తెలియదు. సో వాళ్ళకి ఏం లేదు, స్టేట్మెంట్ లేదు కాబట్టి ఏంటంటే గట్టిగా అరవడము, డైవర్ట్ చేయడము, భయపెట్టడము, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడము, పోలీసుల్ని వాళ్ళ అదుపులో పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ప్రవర్తించుకోవడం, ఇవన్నీ చాలా దురదృష్టం. ఎందుకంటే అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉద్దేశంతో పెట్టిందో దాన్ని పూర్తిగా ఉల్లంఘించేసి అసలు రాష్ట్రంలో జనాలకి ప్రజలకి నమ్మకం లేకుండా చేశారు. సార్, ఇప్పుడు మీ బాస్ చంద్రబాబు గారు అంటే అరెస్ట్ అయ్యే సమయంలో మీరు ఎక్కడున్నారు సార్? వైజాగ్లో ఉన్నారా, అక్కడ ఉన్నారండి? లేదండి, యాక్చువల్గా అరెస్ట్ చేసినప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. యూఎస్లో ఉన్నారా? ఆ విషయం మీకు అంటే త్రూ అక్కడ యాక్చువల్గా మేము ఒక తెలుగు గెట్ టుగెదర్ పెట్టుకున్నాము యూఎస్లో. ఆ తెలుగు గెట్ టుగెదర్కి మేము కలిసి ఉంటే అక్కడ న్యూస్ వచ్చింది. ఎందుకంటే అక్కడ సాయంత్రం అంటే ఇక్కడ పొద్దున కదా.
అక్కడ సాయంత్రం మేము కలిస్తే అక్కడ న్యూస్లో వస్తుంది ఇప్పుడు బాబు గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు చేరుకున్నారు అని. అంటే అది ఫేక్ న్యూస్ అనుకున్నారా మీరు? లేదు, వీడియోలో వచ్చేసింది, అలా పోలీసులు కనపడ్డారు. అలా కాదు, ఫస్ట్ టైం అది వినగానే అంటే బాబు అంటే వినగానే కాదుగా, నేను చూసేసరికి అది ఆల్రెడీ టీవీలో పోలీసులు ఆయన దగ్గర ఉన్నారు. ఓకే ఆ విజువల్ చూసారు మీరు ఆల్రెడీ. అది పుకారు కాదు. సో మీ అందరం షాక్ అయ్యాము. దాని మీద అప్పుడు నినాదాలు కూడా రేజ్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసాను ఇండియాకి. వెంటనే మీరు అంటే అక్కడ 24 hours ఫ్లైట్ కదా అమెరికా నుంచి రావాలంటే. అక్కడి నుంచి వెంటనే ఇక్కడ లోకేష్ గారికి కానీ ఇంకెవరికైనా కానీ ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా? మెసేజ్ చేశానండి. ఎందుకు ఇప్పుడు ఫోన్, ఎప్పుడు వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ క్రైసిస్లో ఉన్నప్పుడు నేనేదో దానికి హెల్ప్ చేయగలిగితే నేను ఫోన్ చేయాలి తప్ప సానుభూతి తెలపడానికి నేను ఆ టైంలో ఫోన్ చేయాల్సి కాదు. అంటే విషయం ఏం జరిగింది అని తెలుసుకునే అది కరెక్ట్ కాదు కదా. ఓకే అదే నా క్యూరియాసిటీ కోసం నేను ఫోన్ చేయడం కాదు కదా. నేను ఏదన్నా సహాయపడగలిగితే ఫోన్ చేస్తాను తప్ప, లేకపోతే తర్వాత ఎప్పుడైనా కలుపుకోవచ్చు కదా. సో 24 hours టైం పట్టింది మీకు ఫ్లైట్లో రావడానికి. ఆ నెక్స్ట్ డే వెంటనే ఇమీడియట్గా వెళ్ళారండి అక్కడికి? రాజమండ్రికి వెళ్ళానండి. అప్పటికే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు అప్పుడే జైలుకి వెళ్ళి నేను ల్యాండ్ అయ్యేసరికి ఆల్రెడీ సార్ని అరెస్ట్ చేసేసారు. సో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. సో నేను రాజమండ్రి చేరాను. అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్ గారిని కలిసినప్పుడు మీ అన్న ఏమన్నారు మీతోని? ప్రత్యేకంగా గుర్తులేదండి. అంటే నేను చెప్పాను దట్ అన్యాయం అనేది ఎప్పటికీ నిలవదు, వీఆర్ ఆల్ విత్ యూ అండ్ మనం కలిసి పోరాడదాం. ఈ దర్జవాణి అనే ప్రభుత్వం ఇట్లాంటివన్నీ ప్రయత్నిస్తారు, అందరూ ఓడిపోతున్నారని భయం కాబట్టి డైవర్ట్ చేద్దాం, లేకపోతే మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ అయిపోతున్నాయి, యువగలము, భవిష్యత్తు గ్యారంటీ, వారాహి ఇవన్నీ కలిసి సక్సెస్ అయిపోతున్నాయని వాళ్ళు డైవర్ట్ చేయడానికి చేశారు. వీళ్ళు ఫేస్ ఇట్ అని చెప్పాను. అన్న కూడా అదే ధైర్యంలో ఉన్నారు. డెఫినెట్గా ఆ మూమెంట్లో బాబు గారిని మనం ఎట్లా బయటికి తెచ్చుకోవాలనే ఆలోచన డిస్కషన్ జరిగింది, కానీ వీ విల్ ఫైట్, వీ విల్ ఓవర్కమ్ అనేది ఉండింది. సార్, బాబు గారిని అరెస్ట్ చేయడం, అసలు పోలీసులు ఆయన వరకు వెళ్ళడం, అరెస్ట్ చేయడమే చాలా పెద్ద చర్య అని అందరూ చాలామంది విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శకులు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక బలమైన శక్తి, జస్ట్ ఒక పోలీసులు వెళ్ళి ఆయన దగ్గరికి టచ్ చేసే అవకాశం కూడా లేదన్నట్టు అనేవారు. సో అది జరిగింది, అది చేయగలిగిన వ్యక్తి మా జగను అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో హీఈస్ మా హీరో ఆయన అని. సో అంటే చంద్రబాబు గారు ఇలాంటి సిచ్యుయేషన్కి ఎప్పుడైనా లోన్ అవుతారని ఎవరైనా, అంటే మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఎప్పుడైనా కలగన్నారా అండి? ఎప్పుడైనా ఊహల్లో అయినా ఎప్పుడైనా అనుకున్నారా? అదే అండి, మనము ఇప్పుడు గుండారాజులో మనం బతకట్లేదండి. అంటే ఈ కాలంలో 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం రాజకీయాలు ఎట్లుందో నాకు తెలియదు, కానీ విన్నాను. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే రాయేస్తే రాయి తగులుతుంది, అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వబడతారు. ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే లా ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే ఎవరికైనా అరెస్ట్ చేసే హక్కు ఉంది. అరెస్ట్ అవ్వరు అని కాదు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేయలేరు అనేది మా భావన. కానీ అసలు లాని పరిగణ లోపల తీసుకోకుండా, అసలు ఎవిడెన్స్ ఏమీ లేకుండా మనం చేయాలి అంటే ఏదన్నా చేయొచ్చు, దానికి అంతే ఉంది. సో డెఫినెట్గా సర్ప్రైజ్ అయ్యాం, షాక్ అయ్యాం, అసలు ఏంటి ఇట్లా జరిగింది అని. కానీ ఊహిస్తే ఈ ప్రభుత్వం చేసిన పనులు గత 4 సంవత్సరాలుగా వీళ్ళు ఏ దుర్మార్గానికైనా పాల్పడతారనేది ఒక భావన అయితే ఏర్పడింది. సో దానికి ఐ డోంట్ వ్యూ ఇట్ యాజ్ అది చేయలేనిది చేశారు అనేది ఏం కాదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కావాలంటే, కానీ జనాలు అన్నీ గమనిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు, ప్రతి 5 సంవత్సరాలు ప్రభుత్వం మారుతుంది. ఒకవేళ నువ్వు శాశ్వతంగా పవర్లో ఉంటాను, నేనే దేవుడిని, నేనే డిక్టేటర్ని అని ఎవడన్నా ప్రవర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా జనాలు దించేశారు, డిక్టేటర్లను కూడా దించేశారు. ఇది డెమోక్రసీ, డిక్టేటర్లనే దించిన జనాలు ఒక డెమోక్రసీలో గవర్నమెంట్ మార్చడం ఎంత విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళు కూడా ఆయన పట్ల ఒక సానుభూతి అనేది వచ్చింది అని చాలాసార్లు వినిపించింది. ఎంత మేరకు సానుభూతి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? నేను ఆ సానుభూతి యాంగిల్లో నేను అంత ఆలోచించనండి. డెఫినెట్గా ఇప్పుడు ఆ జరిగిన అరెస్టు, దాని చుట్టూ ఉన్న సందర్భాలు ఎవరు చూసినా సరే ఇది జెన్యున్గా ఫెయిర్గా జరిగింది అని ఎవరు నమ్మలేదు. సో మాకు తెలుగుదేశం పార్టీకి, బాబు గారికి సానుభూతి పరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళ సానుభూతిని తెలియజేశారు. అంటే మీరు ఇది అనంతపూర్ ర్యాలీ అవనివ్వండి, లేకపోతే హైదరాబాద్లో సిబిఎన్ కాన్సర్టు, యూఎస్లో, యూకేలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాద్లో ట్రైన్, రకరకాలుగా జరిగినాయి. బట్ ఎవరైతే సానుభూతి పరులు టీడీపీ కాకపోయినా సరే న్యూట్రల్ అబ్జర్వర్స్ కూడా, తటస్థులు కూడా, అందరికి కూడా ఏంటంటే రాజకీయం ఎందుకు దిగజారుతుంది అని చాలామందికి అనిపించింది. బహుశా వైసీపీ సపోర్టర్స్ కూడా చాలామందికి అనిపించి ఉంటుంది.
బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడలేరేమో కానీ. ఎందుకంటే దీంతో అంతేంటి, ఇప్పుడు రేపు మీ ప్రభుత్వం లోపలికి వస్తాం, మేము కూడా అసలు ఏ కేసు ఏమీ లేకుండా ఎవరిని పడితే వాడిని పెట్టేయాలి, పెట్టేసిన తర్వాత జైల్లో కొట్టేయాలి, దానికి అంతు లేదు కదా సార్. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరిగాయానికి సంఘీభావం ప్రకటించారని చెప్తున్నారో, వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే ఇవన్నీ పెయిడ్ ర్యాలీలు, పెయిడ్గా చేసుకున్నవి, డబ్బులు ఇచ్చి చేసుకున్నవి అన్నట్టు వాళ్ళకు ఒక కౌంటర్ చేసేవారండి. ఈవెన్ హైదరాబాద్లో జరిగిన సిబిఎన్ ఆర్మీ అదే ఉంది కదండి, సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చేసిన దాన్ని కూడా అంటూ ఉంటారు. సో ఇలాంటి వాటిని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ర్యాలీ అంటే ఆ టైంలో మీరు అక్కడ ఉన్నట్టున్నారు కదండి, హైదరాబాద్కి వెళ్ళారా మీరు ఆ టైంలో? లేదు, ఇక్కడ ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? సో చూసుంటారు కదా, ఎలా అనిపించింది మీకు? ఏమనిపించింది అంటే అక్కడ ప్రజలు కానీ లేకపోతే అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? మెజారిటీ ఇప్పుడు ఆ ఒక్క కాన్సర్ట్ గురించి మనం ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో పార్టిసిపేట్ చేసింది ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ బహుశా మినిమం 50,000 నుంచి 3-4-5 లక్షల జీతాలు కూడా వాళ్ళకి వస్తున్నాయి. మనం ఎంత డబ్బు ఇచ్చి వాళ్ళని తెప్పిస్తాం? ఇప్పుడు అతి పేద పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో రోజుకి 1,000 రూపాయలు 500 ఇచ్చి వాళ్ళు వచ్చే రకం కాదు కదా. వాళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్తే దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు వైసీపీ లీడర్స్ మీడియా ముందు మాట్లాడినప్పుడు ఆ వీడియోని చూసేది ఎంతమంది? బహుశా 50,000 75,000 మంది చూస్తారు. ఆ సభకు వచ్చిందే 30-40,000 మంది. వాళ్ళ కుటుంబాలందరికీ వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారా, డబ్బులు తీసుకుని రాలేదా అనేది వాళ్ళకే తెలుసు. సో అబద్ధ ప్రచారణ అనేది, నిజాయితీ అనేది కొంచెం గ్రౌండ్లో ఉంటే ఆ ప్రచారణ ఇది కలిసి మల్టిప్లై అవుతుంది. నువ్వు చెప్పేదానికి గ్రౌండ్లో రియాలిటీకి సంబంధం లేదనుకోండి, నీ చెప్పేది కూడా ఎవడు విన్నా ఎవడు పట్టించుకోడు. సో అలాంటి ఆరోపణలకి నేను స్పందించాల్సిన అవసరం లేదు. సిబిఎన్ గారు రిలీజ్ తర్వాత అంటే మీ క్యాడర్కి కానీ మీ పార్టీకి కానీ ఒక ఊపిరి అయితే వచ్చినట్టు అనిపించింది. సో రిలీజ్ తర్వాత ఆయన కలిశారు కదండి, మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన మీతో అన్నమాట కానీ మీరు ఆయనకి చెప్పిన విషయం కానీ ఏదైనా ఉందా అండి? నేను బాబు గారు బయటకు వచ్చినప్పుడు రాజమండ్రి జైలు బయటే నేను ఉన్నానండి. సో ఆయన ర్యాలీలో ఒక బయటకు వచ్చి బండి నుంచి నుంచుని వెళ్తున్నారు. ఒక విదిన్ 5-10 మినిట్స్ నాకు ఎదురయ్యారు. ఎదురైనప్పుడు నేను నమస్కారం చేశాను. ఆయన కళ్ళు చూసి ఆయన కూడా కొంచెం స్లైట్గా స్మైల్ ఇచ్చారు. నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి ఆయన అట్లా చూసి. అంటే కొంచెం ఐజు సరిగ్గా నిద్ర పట్టిందో లేదో, లైక్ కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది, కన్నీళ్ళు వచ్చేసినాయి. కానీ అది కూడా ఆనందం, అది ఆనంద పాష్పాల ఇది అన్ని కలిపి ఎన్ని రోజుల తర్వాత ఇది అది ఆయన అట్లా చేశారు అనేది బాధ, ఆయన బయటకు వచ్చారనే ఆనందం, అన్ని ఎమోషన్స్ కలిపి కన్నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత ఆయన అట్లా ముందుకెళ్ళిపోయారు. నేను ఇంకో రూట్లో మేము ఫ్యామిలీ అంతా కలిపి అమరావతి చేరిపోయాం. మాట్లాడలేకపోయాం ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉండింది. మేము చేరిపోయి 8:30-9కి చేరిపోయాము. ఆయన 12 కల్లా చేరతారని ఊహించాం. అండ్ అప్పుడు కోర్టు కూడా నిబంధనలు పెట్టింది ఏంటి అంటే బయటికి వెళ్ళి మాట్లాడకూడదు, ఎందుకంటే అది హెల్త్ లీవ్ కదా. సో ఆయన కూడా సార్ కూడా ఏంటంటే కారులో కూర్చుని కారులోనే బయటికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా స్పీచ్లు ఇవ్వకుండా కారులోనే వస్తున్నారు. అక్కడి నుంచి ఇంచుమించు 5-6కి బయలుదేరితే ఇంటికి అమరావతిలో ఇంటికి చేరేదాకా 13 గంటలు పట్టింది. రాజమండ్రి నుంచి విజయవాడ అమరావతికి అంతే. అంటే ఇట్ ఇస్ అ 2.5 hour జర్నీ. దానికి ఆయనకి 13 గంటలు పట్టింది. అంటే ఆయన బయటకు కూడా రావట్లే, కారులో కూర్చుని జనాలు ఆయన వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు ఆ రూట్లో. అంతే, అదేమి పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు, ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఆయన ఒకసారి చూడాలా ఆయన ఎట్లా ఉన్నారు. ఆయన బై ద టైం విజయవాడ చేరేసరికి అక్కడ వీధుల మీద పరుపులు వేసేసుకుని పడుకుంటున్నారు. ఎందుకంటే 3 అయిపోయింది, 4 అయిపోయింది ఆయన వచ్చేసరికి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తే చూడాలని మేమందరం కూడా మా సార్ వస్తున్నారని ఎవరం పడుకోకుండా అట్లాగే ఆగుతున్నాము. ఇంటికి మెల్లమెల్లగా సీనియర్ లీడర్స్ అందరు చేరుకున్నారు. కాలక్షేపం కూడా అక్కడ మేము 10 గంటలు అట్లా కూర్చున్నా. ఏం చేయాలి, వాకింగ్ చేసుకున్నా, అన్నీ చేసుకున్నా. దాని తర్వాత ఫైనల్గా సూర్యుడు ఉదయించిన తర్వాత at 6 o'clock బండి లోపలికి వచ్చింది. అంటే సూర్యోదయం అయిన తర్వాత చంద్రోదయం అయింది. సో అప్పుడు ఫైనల్గా అప్పుడు కూడా కలుద్దామంటే జనాలు టైర్డ్ అవుతారంటే అసలు ఏ టైర్డ్ లేదు. ఒక కారుతో పాటు ఇంటి లోపలికి ఒక 400-500 మంది తోసుకుంటూ వచ్చేసారు. సో అప్పుడు కూడా ఆయన్ని కలవడానికి అవకాశం లేదు.
ఆ తోసులాట్లో మనం కూడా వెనకాలకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళారు, ఫ్యామిలీ ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. నేను వెనకాల మా లీడర్స్తో ఉండిపోయాను. లోపలికి వెళ్ళిపోయి ఇదంతా కొంచెం క్రౌడ్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి అప్పుడు కలిశాను. అప్పటికి ఫ్యామిలీ అందరినీ కలవడం అంతా అయిపోయింది. అప్పుడు సార్ని కలిసి ఎట్లా ఉన్నారు సార్, ఓకే అని అన్నారు. దాని తర్వాత అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి అందరూ మాట్లాడుతుంటే నేనే సార్ వెళ్ళి మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, మనం మళ్ళీ మాడుకోవచ్చు అంటే ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. మీరు ఇందాక ఫ్యామిలీ వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత నేను వెళ్ళాను అన్నారు కదా, మీరు కూడా ఫ్యామిలీని కదా, వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు కదా, కానీ అక్కడ రాజకీయ నాయకుడిగానే ఉంటారా? అంటే 2 పాత్రలు ఉన్నాయి కదా అక్కడ. మా లీడర్స్ అందరూ కూడా ఆగుతున్నారు కదా. మీరు అన్నట్టు నేను కూడా అక్కడ ఫ్యామిలీతోనే నుంచుని ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, బట్ మా లీడర్స్తో కలుద్దామని నా ఉద్దేశం. సో మా లీడర్స్ అందరూ కలిసాం, చూసాం, దాని తర్వాత వెళ్ళాం. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్టు, ఆ ఎపిసోడ్ మొత్తం ఒక సానుభూతి అయితే వచ్చింది అని న్యూట్రల్ పీపుల్ కూడా ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఆ వచ్చిన సానుభూతిని తెలుగుదేశం పార్టీ సరైనంతగా వినియోగించుకోలేదు, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయింది అనే విమర్శ అయితే వినిపిస్తూ ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? వైసీపీ పార్టీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తుందో తెలుగుదేశం పార్టీకి అంత మేలు చేస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసే సందర్భాల వల్ల మాకు పొలిటికల్గా చాలా మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి జైలు ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక విధంగా మీకు మేలు ఇప్పుడు జరిగిందని ఎట్లా అంటే బాబు గారిని జైల్లో పెట్టారు, అసలు లోకేష్ ఢిల్లీ మీడియాతో మాట్లాడగలుగుతాడా, అసలు వాళ్ళని ఎదుర్కోగలుగుతాడా అని ఒక అనుమానం. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ మీదకెక్కేసి మాట్లాడే అర్నబ్ గోస్వామితోనే లోకేష్ అన్న చేసిన ఇంటర్వ్యూ వైరల్ వెళ్ళిపోయింది. చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఎప్పుడైతే అర్నబ్ గోస్వామి అటాక్ చేయడానికి ఎక్కువ ట్రై చేశాడో ఈయన ఇంకా బలంగా తిరిగి రెస్పాన్స్ ఇచ్చి స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసరికి అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి మాకు అవకాశం ఎవరు సృష్టించారు? మాకు వైసీపీనే కదా. అసలు లీగల్ సిస్టంలో అసలు ఎట్లా మన సుప్రీంకోర్టు, హైకోర్టు, లాయర్లు వీళ్ళు ఎట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అవకాశం ఎవరు ఇచ్చారు? వైసీపీనే కదా. ఇప్పుడు ఈ అలయన్స్ కూడా ప్రతిపక్ష ఓటు చీలినవ్వకుండా చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇంత తొందరగా అసలు ఏమీ పెద్ద డిస్కషను, నా స్వార్థము నీ స్వార్థము ఏమీ ఆలోచించకుండా రాష్ట్రాని కోసం ఇలాంటి ఒక దుర్మార్గ పాలన ఎదుర్కోవడానికి నేను వితౌట్ ఎనీ ఎజెండా నేను వచ్చి మద్దతు పలుకుతున్నాను, మేము కలిసి పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే అది ఎవరి వల్ల? సో జగన్ గారు మీ నెత్తిన పాలు పోసినట్టు అంతే కదండి. అంటే ఇలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీకు చెప్పుకుంటూ పోవచ్చు. ఏంటి అంటే మా మంచి మేము చేసుకోవడం, మేము మా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం, మా భవిష్యత్తు గ్యారంటీ, మా మేనిఫెస్టో, మా ఎజెండా మేము తీసుకెళ్ళి మాకు అది యాడ్ అవుతుంది. దానికి బోనస్ అయ్యేది ఏంటి అంటే వీళ్ళ వైఫల్యాలు, వీళ్ళ నిర్ణయాల వల్ల మనకు చాలా బోనస్ అవుతుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఆయన ఆ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులోనే ఆయన వితౌట్ ఎనీ కండిషన్ ఆయన వెళ్ళారు, చంద్రబాబు గారిని చూసిన వెంటనే మరి ఏం మాట్లాడుకున్నారో బయట మీడియాకి అయితే సరిగ్గా చెప్పలేదు, అంత చెప్పలేదు, ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నారో అయితే తెలీదు. ఆయన బయటకు వచ్చి అన్కండిషనల్గా నేను టీడీపీ పార్టీతో పాటు వెళ్తున్నాను, వాళ్ళకి నా మద్దతు ప్రకటిస్తున్నాను, మేము అలియన్స్గా వెళ్తామని ప్రకటించారు. సో ఆ అలియన్స్ ప్రకటన ఏదైతే ఉందో తర్వాత రకరకాల విధాలుగా రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఆయనకి అంటే మీ పార్టీకి ఆయనకి ఒక అద్భుతమైన, ఆయన పార్టీకి కానీ అద్భుతమైన బాండేజ్ అయితే ఉంది. కానీ మొన్న లోకేష్ గారు మొన్న యువగలం అయిపోయిన తర్వాత ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లోని సీఎం, డిప్యూటీ సీఎం విషయాల్లోని ఆయన చేసిన కామెంట్స్ అనేవి మీ మధ్య వాళ్ళ మధ్య కొంత దూరాన్ని పెంచుతున్నాయి అని బయట వినిపిస్తూ ఉందండి. ఎంతవరకు నిజమంటారు? అంటే నాకు ఆ దూరాలు పెంచుతున్నాయని నాకైతే ఏమీ సమాచారం లేదండి. లొకేషన్ ఆయన మైండ్లో ఉన్నది ఆయన చెప్పారు. నేను ఒక ఇంటర్వ్యూలో అది ఆయన చెప్పింది కూడా నేను విశ్లేషించి విన్నాను. ఆ రెండో ఇంటర్వ్యూ మీరేమంటున్నారో నేను చూడలేదు. బేసిక్లీ ఆ లెవెల్లో ఏం జరగాలి అనేది యాజ్ అ ఎంపీ ఆస్పిరెంట్ ఇట్ ఈస్ బియాండ్ మై లెవెల్. రెండు వైపులు నాకు నచ్చింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ అన్న అందరూ ఇవాళ మనని విడదీయడానికి చాలా ఫోర్సెస్ వర్క్ చేస్తాయి. వాళ్ళు మన శ్రేయోభిలాషుల్లా కనపడతారు కొందరు, వాళ్ళు వచ్చి మన్నే రెచ్చగొడతారు.
ఎందుకు విడిపోదాం, సెపరేట్గా చేద్దాం అంటే ఇవాళ అందరు గమనించాల్సింది ఏంటి అంటే ఇదేదో నా స్వార్థమో లేకపోతే బాబు గారి స్వార్థమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కాదు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అన్నీ ఆయన అదుపులో తీసుకుని ఒక ఇష్టారాజ్యంగా ఒక డెమోక్రసీని పక్కన పెట్టి డిక్టేటర్షిప్గా రాష్ట్రాన్ని మార్చుతూ ఒక అంధకారం లోపలికి తీసుకెళ్తున్నప్పుడు దీన్ని మనం తిప్పికొట్టాలి అంటే ఇప్పుడు ఇది 1-to-1 ఫైట్ కాదు. ఇప్పుడు నేను మీరు పోట్లాడితే ఒక మనిషి ఇవాళ అది కాదు జరిగేది. వ్యవస్థలంతా గుప్పెట్లో పెట్టుకుని ఇవాళ వైసీపీ కార్యకర్తల కన్నా దౌర్జన్యాలకి పోలీసులనే వాడుకుంటున్నారు. అంటే మళ్ళీ పోలీసులు అది ఆనందంగా చేస్తున్నారంటే అది లేదు. పోలీసులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ జియోలు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ అలవన్సులు తగ్గించి అయినా సరే వాళ్ళకి భయంతో ఏంటంటే వైసీపీ కార్యకర్తల కన్నా ఒక ఆల్మోస్ట్ పోలీసులతో రౌడీజం తీసుకొచ్చే లెవెల్కి వైసీపీ పార్టీకి వచ్చింది. అంటే ఇందాక రెండే ఇంటర్వ్యూ అన్నారు కదండి. రెండే ఇంటర్వ్యూలో లోకేష్ గారిని అడిగిన మాట ఏంటంటే డిప్యూటీ సీఎంగా అంటే సీఎంగా ఎలాగా మీరు పవన్ గారిని ప్రపోజ్ చేయట్లేదు, మీరు చెప్పలేదు, ఎందుకంటే సీఎం అల్టిమేట్గా చంద్రబాబు గారే అని చెప్తూ ఉన్నారు. సో డిప్యూటీ సీఎంగా ఆయన లోకేష్ గారిని పెడతారా అని అడిగారు. సో ఆయన అన్న మాట ఏంటంటే అది చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు అన్నారు. సో అంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ అనేది ఏంటంటే ఆ మాట ద్వారా లోకేష్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, చూసారా టీడీపీ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటూ ఉంది అని కొంతమంది కాపు నాయకులు కానీ లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు కానీ అంటూ ఉన్నారు. అదండి రెండు కాదు, లొకేషన్ ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 7-8 ఇంటర్వ్యూలు చేశారు వేరే వేరే ఛానల్స్కి. మీరు అన్న రెండో ఇంటర్వ్యూ ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు అని మీకు చెప్పాను. సో నాకు ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన వర్డింగ్ ఏంటో నాకు తెలియదండి. బట్ నేను చూసినంత వరకు ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుకుంటున్నారు. అంతర్గతంగా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. కానీ ఇదే విషయం యాక్చువల్గా అంటే ఈ ఇంటర్వ్యూస్ విషయానికి వచ్చినప్పటికీ చాలామంది ఏంటంటున్నారంటే అండి లోకేష్ గారు చాలా ఆలోచించే మాట్లాడారు, చాలా స్టాటికల్గా మాట్లాడారు, స్ట్రైట్గా మాట్లాడారు, స్ట్రైట్గా తెలుగుదేశం విధానం ఏంటో చెప్పారు అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందాక మీరు అన్నారు కదండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారని. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ క్యాడర్ ప్రశ్నించినప్పుడు సీఎం విషయం ప్రశ్నించినప్పుడు ఎలక్షన్ల తర్వాత మేము చూసుకుంటాం, నేను చంద్రబాబు గారు మాట్లాడుకుంటాం, అప్పుడు డిసైడ్ చేసుకుంటాం అని చెప్తూ వచ్చారు. సో ఆ విధంగా క్యాడర్ని ఒక హోల్డ్ చేయగలిగారు, అంటే ఒక క్రమశిక్షణలో ఉంచగలిగారు. కానీ లోకేష్ గారు స్టాటికల్గానే రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చినా కూడా చంద్రబాబు గారే సీఎం అవుతారు అనే దాన్ని ముందే డెలిబరేట్గా చెప్పేశారు. చెప్పకుండా మామూలుగా ఒక క్యాడర్ని అంటే ఈ దూరం పెరగకుండా ఉండడం కోసం ఇది తర్వాత చూసుకుంటాం, ఎలక్షన్ తర్వాత చూసుకుంటాం, చూసుకునే ఇప్పుడు మా అధినేత వాళ్ళ అధినేత చూసుకుంటారు అన్నట్టు చెప్పుంటే బాగుండేది కదా అని రకరకాల వాదనలు అయితే వినిపిస్తుంది. అంటే జనరల్గా నేను కూడా గతంలో చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఎవరు ఏమన్నా సరే ఒక వ్యూవర్కి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని మీద మనం ఎట్లా విశ్లేషించుకోవాలనేది రకరకాలుగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బట్టి మారుతుంది అంటారు. ఐఎమ్ సేయింగ్ దట్ అనలిస్ట్స్ అనేది అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేసి ఈ వ్యూహంతో చెప్పుంటారు, ఆ వ్యూహంతో చెప్పుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బాబు గారు అన్న స్పీచ్కి ఒక అనాలిసిస్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అన్న స్పీచ్కి ఒక అనాలిసిస్ ఉంటుంది, బహుశా ఇది అర్థమా అది అర్థమా. సో అది ఎప్పటికీ ఉంటుంది, దాని గురించి మనకేమీ క్వశ్చన్ ఏమీ లేదు. ఇవాళ ప్రతి లీడరు స్ట్రాటజిక్గా మాట్లాడతారు, ఎందుకంటే మీరు అన్నట్టు రకరకాల ఫోర్సెస్ని అన్నీ మనం కలిపికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా సరే కలిసి ఉండడం ఎవరికైనా కష్టం, విడిపోవడం అనేది చాలా ఈజీ. ఎప్పుడైనా కుటుంబంలో అయినా సరే సమాజంలో అయినా సరే. సో ఇవాళ మన లీడర్స్ అనేది ఒక యువకుడుగా లేకపోతే ఒక ఆస్పైరింగ్ ఎంపీగా నాకు చాలా క్లియర్గా ఉన్నది ఏంటి అంటే ఇవాళ నా ఒక్కడి గెలుపు కాదు, నా ఒక్క పార్టీ గెలుపు కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు. గతంలో మనం పరిపాలనలు చూసాం, మనం వ్యతిరేకిస్తాం, వాళ్ళని కూడా మనం అంటాం ఇది ఫెయిల్ అయ్యారు అది ఫెయిల్ అయ్యారు అని. కానీ ఇంత దారుణంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు లేకపోతే ఏంటో నా వర్గం నీ వర్గం అని మనం పోట్లాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు నాశనం అవబోతుంది. సో ఏంటి అంటే ఎప్పటికైనా సరే కలిసి ఉన్నప్పుడు కొన్ని మనం మింగాలి. అవతల వైపు కూడా ఎవరన్నా ఏదన్నా అని మనకి నచ్చకపోయినా అది వీ హ్యావ్ టు
టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. ఆ మెచ్యూరిటీ ఉంటేనే మనం లీడర్స్ అవుతాం. ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు అందరినీ క్యారీ చేయాలి అంటే అందరినీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి, అందరినీ క్యారీ చేయగలగాలి. ఇదంతా మనం ట్రై చేసిన తర్వాత కూడా కొందరు అప్పటికీ మనతో జాయిన్ అవ్వరు, కలవరు, లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు. మనం ఏం చేయలేం వాళ్ళ గురించి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నాకు డెఫినెట్గా ఆయన రెస్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది మా స్టాండు, మేము కలిసి వెళ్తున్నాం, ఇట్లా పనిచేస్తున్నాం, ఇది ఎవరన్నా మీకు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటే అది ఇంకా మీ ఇష్టం, మీరు వెళ్ళిపోవడైనా నాకు ఇబ్బంది లేదని చెప్పేశాడు ఆయన. సో ఇవాళ ద స్టేట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ యూ ఆర్ మీ. ఇప్పుడు వెన్ ఇట్ కేమ్ టు 19 ఎలక్షన్స్ ఇలాంటి వాతావరణం లేదు. 19 ఎలక్షన్స్లో ఏంటి అంటే, ఎస్ మా పరిపాలనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, దాని మీద ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా మీద మేడ్ ఆరోపణలు చేసి ఉండొచ్చు, కానీ ఎవరు ఈ పరిస్థితిలో ఉందని ఎవరు ఊహించలేదు. అంటే జనసేన టీడీపీ పొత్తు ఎలా ఉందని భావిస్తున్నారు? అంటే మీరన్నట్టు నాయకులు సరే, నాయకులు ఎలాంటి ఈగోస్ లేకుండా అన్నిటికీ అతీతంగా రాష్ట్రం అనే దానికోసం లేకపోతే ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నారని అనుకోవచ్చండి. కానీ కేడర్కి అలా ఉండదు కదండి. కేడర్ ఇప్పుడు తమ మనిషి, తమ అధినాయకుడు, తమ ప్రేమించే వ్యక్తి సీఎం అవ్వాలి, పెద్దగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. సో ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకుంటే మీ కేడరు, జనసేన కేడరు ఏ విధంగా ఉంది? అంటే ఓట్ షేరింగ్ అనేది ఇప్పుడు కూటములు కట్టడం అంతా ఒక ఎత్తు, తర్వాత ఓట్ షేరింగ్ అవ్వడం, బదిలీ అవ్వడం చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి ఒక గెలుపు కోసం. సో అది 100% జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ అలయన్స్ బయటకు వచ్చి అలా అనౌన్స్ చేసిన తర్వాత నేను పార్టిసిపేట్ చేసింది ఈ యోగాలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభించారు కదా విశాఖ, అరిస్టవైల్ విశాఖ జిల్లా పైకరాపేట నుంచి నేను నడుస్తూ వచ్చాను. అక్కడ ప్రతి నియోజకవర్గంలో జనసేన నాయకులు, అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు, వాళ్ళ కార్యకర్తలు, యువత, మహిళలు అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను జనరల్గా ఎప్పుడు వెనకాలే నడుస్తాను, లోకేష్ అన్నతో కాకుండా వెనకాల రోప్పాటి బయట నడవడం నాకు ఇష్టం. ఎందుకంటే అక్కడ పబ్లిక్ పల్స్ తెలుస్తుంది. ఓకే. సో అక్కడ జనసేన కుర్రోళ్ళు, తెలుగుదేశం కుర్రోళ్ళు అందరితో మాట్లాడాను. చట్టంలో ఉండాలనుకోరు, ఒక సర్కిల్లో ఉండాలనుకోరు, బయట ఉండాలి. అంటే బయట ఉంటే ఏంటంటే రోప్ లోపల ఉంటే మన దగ్గర రావడం ఇబ్బంది అవుతుంది, వెనకాల ఉంటే మనం చాలా అందుబాటులో ఉంటాం. నేను అనేది అదే, ఇప్పుడు ఒక ఆలోచన పరిధి, ఒక చట్టం అంటే ఒక సర్కిల్లో ఉందనుకోండి, ఆలోచన అనేది ఎక్కువ రాకపోవచ్చు, లేకపోతే ఫీడ్బ్యాక్ రాకపోవచ్చు. అదే బయటకు వచ్చి డెలిబరేట్గా అంటే కొంచెం ఎక్కువగా ఆలోచించగలిగే అనుకోండి. లొకేషన్ అంటే ఇప్పుడు మీద పడిపోతున్నారు, రక్కేస్తున్నారు, కొరికేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ సెక్యూరిటీ కార్డ్ అని అవసరం. ఒకటేసారి ఒక 500-1000 మంది పడిపోతే అది మేనేజ్ చేయడం కూడా ఇబ్బంది. నాకు అట్లా ఏం లేదు కాబట్టి నేను వెనకాల ఉంటాను, అందరితో కలిశాను. సో నేను అందరూ కలిసి ఉండడం నేను చూశాను. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఐ హ్యావ్ వాక్డ్ పైక్రాపేట్, యలమంచిలి, అనకాపల్లి, గాజువాక, ఈ 4 కాన్స్టిట్యున్సీసు వాక్ చేయడం జరిగింది. ఎక్కడ ఇష్యూ కనపడట్లేదు. దాని తర్వాత ఇప్పుడు మనం యోగలం ముగింపు సభ మీరు ఇక్కడ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో చేసాం. మేము ఇక్కడ లోకల్ భీమ్లీ జనసేన ఇన్ఛార్జు, మళ్ళీ వాళ్ళ లీడర్లు సందీప్ గారు, వీళ్ళందరితో మేము దగ్గరికి కోఆర్డినేట్ చేసుకున్నాం. ఓకే. సో చాలా బాగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సో మీరు అన్నట్టు ఏంటి అంటే, సపోజ్ 100 మందిలో ఒక 2-3 కలగిక వస్తారా రాదా, దూరంగా వెళ్తారా అనేది అది మనం చెప్పలేం, వ్యక్తిగతంగా ఎవరు ఎట్లా వెళ్తారనేది. బట్ ఇప్పుడు చూసినంత వరకు సూచనలు చాలా బాగున్నాయి, అందరు కలిసికట్టుగా వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది. మీరు యువగలంలో అంటే ఆ రోప్ పార్టీ కాకుండా బయట జనంతో నడుస్తూ ఉండేవాడిని అని అన్నారు కదండి. జనాలు మిమ్మల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసేవారు? అంటే రాజకీయ నాయకుడు భరత్ గానా, లేకపోతే బాలయ్య గారి అల్లుడు భరత్ గానా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాలయ్య అల్లుడే. బాలయ్య అల్లుడే. కామన్గా నాకు వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, పెద్దల్లుడితో ఫోటో దొరకలేదు, చిన్నల్లుడితోనే ఫోటో దిగి వెళ్తామని. సో మెజారిటీ పీపుల్ లొకేషన్ ఫోటో దిగేసేవారు. ఎవరన్నా 1-6 లేకపోతే 5 మంది 10 మంది రెండోసారి ఫోటో కోసం ట్రై చేస్తారు, లేకపోతే మొదటిసారి ఫోటో సరిగ్గా రాలేదు మళ్ళీ ట్రై, అలా వాళ్ళందరూ వెనకాల నేను ఉంటాను కాబట్టి నాతో దిగుతారు. అందుకే నేను అనిపించింది ఇంకా ఎక్కువ రోజులు నడుచుంటే కూడా బాగుండేది అని, కానీ అది వేరే కారణాల వల్ల కుదరలేదు. బాలయ్య గారు అంటే చంద్రబాబు గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో, జైలు ఎపిసోడ్, ఆ టైంలో బాలయ్య గారిని, మీ మామయ్య గారిని అయితే కలిసే ఉంటారు. అంటే
సో అప్పుడు ఆయన అన్న మాట లేకపోతే మీ షేరింగ్ ఆఫ్ థాట్స్ ఏ విధంగా ఉండేవండి? ఏమనుకున్నారు మీరు? ఏం లేదు, మా అందరూ యాజ్ అ ఫ్యామిలీ అన్ని రకాల ఎమోషన్స్, బాబు గారి గురించి బాధ, ఎందుకు అట్లా ఆయన హెరాస్ చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే గురించి పంతం, పోరాడాలి, ఇంకా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని బీట్ చేయాలి అనేది మా అందరిలో పెరిగింది. అండ్ ఎప్పుడైనా సరే క్రైసిస్లో క్యారెక్టర్ టెస్ట్ అవుతుందండి. క్రైసిస్లో నీ మిత్రులు ఎవరు, నీ శత్రువులు ఎవరు, క్రైసిస్లో నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి, నీకు ఎంత ధైర్యం ఉంది, లేకపోతే భయస్థుడివా, ఇవన్నీ క్రైసిస్లో తెలుస్తాయి. సో అట్లా అని మనం మూర్ఖత్వంగా మనం ఏదో పెద్ద హీరో అని చూపించుకోవడానికి ఎప్పుడైనా సరే మనం ఆడేది టెస్ట్ మ్యాచ్ రాజకీయంలో, T20 కాదు. లాంగ్ టర్మ్ కోసం మనం సక్సెస్ అవ్వాలి. ఈ పూట కోసం మన హీరో అనిపించుకుంటే సరిపోదు. కానీ కొంతమంది 2020 వాళ్ళని కూడా, అంటే రాజకీయాలని 2020లో ఆడి కూడా ఫేమ్ వస్తూ ఉంటుంది కదా, తాత్కాలికంగా వస్తుంది కొందరికి. 100 మంది ట్రై చేస్తే లాటరీ ఒక 3-5 5 తగులుతుంది. లాస్ట్ మినిట్లో వచ్చేయడము, ఏదో ఎలక్షన్ సీట్ టికెట్ తెచ్చుకోవడం, గెలిచిపోవడము, కొందరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రులు అవడం, ఇలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కానీ ఆ గేమ్ ఆడే వాళ్ళకి కోసం అంటున్నారు, ఇక్కడ వైసీపీ మినిస్టర్ గారి కోసం అంటున్నారా మీరు? అంటే వాళ్ళకి రెండోసారి వాళ్ళకి టికెట్ రాకపోవచ్చు. సో రెండోసారి వాళ్ళ టికెట్ వచ్చినా ఓడిపోవచ్చు. నేను అనేది ఏంటి అంటే, షార్ట్ కట్ తీసుకుంటే దాంట్లో రివార్డు ఉంటుంది, రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు అవసరం లేని రిస్క్. నేనెప్పుడు షార్ట్ కట్లో వెళ్ళాలని అనుకునే రకం కాదు. మనం స్టడీగా స్టేబుల్గా ఆలోచిద్దాం, స్ట్రాటజిక్గా ఆలోచిద్దాం, ఎప్పుడు ఎలా చేయాలనేది చేద్దాం. అది కూడా కుటుంబంలో ఏంటంటే కొందరు ఉడుకు రక్తం ఉంటారు, వాళ్ళు ఎక్కువ కోపంతో ముందుకెళ్తారు, కొందరు ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు, కొందరు భయస్తులు ఉంటారు, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. యాక్చువల్గా చాలామంది అనేది ఏంటంటే అండి, లోకేష్ గారిని అంటే కొంచెం హార్ష్గా ఉన్నా కూడా చెప్పాల్సి వస్తుంది, ఒక ఐరన్ లెగ్ కానీ ఇలా కానీ ఏదో అనేవారు రకరకాలుగా, అంటే పాదయాత్ర ముందు. సో పాదయాత్ర ఈ ఎపిసోడు జరగడం, తర్వాత చంద్రబాబు గారు జైలు ఎపిసోడ్, ఇదంతా జరగడం, ఆ తర్వాత విమర్శకులు కూడా ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు లోకేష్ గారు అని అంటూ ఉన్నారు. అంటే ఒకవేళ చంద్రబాబు గారు జైలు ఎపిసోడ్ జరగకపోయి ఉంటే లోకేష్ గారికి అవకాశం దొరికేది కాదేమో. అంటే పార్టీని లీడ్ చేస్తూ, ఒకవైపు పార్టీని కేడర్ని కాపాడుకుంటూ, వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకవైపు తండ్రిని బయటకు తీసుకొని రావడానికి ఏం చేయాలి, లాయర్లతో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా కౌంటర్ చేయాలి, ప్రభుత్వాన్ని అంటే లీగల్గా ఎలాంటి ఫైట్ చేయాలి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగారు. ఒక అద్భుతమైన పరిణితి వచ్చింది ఆయనలో అని అంటూ ఉన్నారు. సో ఈ పరిణితి వచ్చిన తర్వాత మీరు లోకేష్ గారు, అంటే మీ లోకేష్ అన్నగారు అన్న అంటారు కదండి మీరు, సో ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఏమైనా కుదిరాయండి? చాలాసార్లు మాట్లాడుకున్నామండి, 1-to-1 చాలాసార్లు మాట్లాడుకున్నాం. బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి చాలాసార్లు మాట్లాడుకున్నాము. అండ్ అదే అండి, ఇప్పుడు ఏంటంటే మనం గెలిచినప్పుడు మనం అంత ఎక్కువ నేర్చుకోము. 14-19 గెలిచాం, అప్పుడు కన్నా 19 నుంచి లొకేషన్ ఇంకా చాలా నేర్చుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఓటమిలోనే మనం ఎక్కువ నేర్చుకుంటాం. కానీ ఓటమిలో ఎవరు లీడర్ అవుతారు, ఎవరు లీడర్ అవ్వరు కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో నారా లోకేష్ అనే మనిషి ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు అనేది నా నోరు నుంచి వచ్చిన మాట కాదు, అనేక సెక్షన్స్ నుంచి వస్తుంది ఈ మాట. హై ప్రొఫైళ్ళు బిజినెస్ మెన్ నుంచి వస్తుంది, కాడర్ నుంచి వస్తుంది, అతిపేద కుటుంబాల నుంచి వస్తున్నాయి, అందరి నుంచి వస్తుంది. సో అది నేను ఇందాక కూడా అన్నట్టు వైసీపీకే మేము థ్యాంక్ యూ చెప్పాలి. మాకు ఈ అవకాశం వాళ్ళు సృష్టించి మాకు ఒక గొప్ప లీడర్ని తయారు చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి. అందుకే ఆయన కూడా చాలా నేర్చుకుని డెవలప్ అయ్యి మారారు కూడా. ఇప్పుడు ఏంటంటే గివింగ్ డే రోజు ఏమైనా పంపిస్తున్నారా జగన్ గారికి బొకే? పొలిటికల్గా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి వచ్చేసరికి నో థ్యాంక్స్, నాశనం చేశారు రాష్ట్రాన్ని. దానివల్ల డెఫినెట్గా వాళ్ళకి ఆ కర్మ అనేది వాళ్ళకి తగులుతుంది. కానీ పొలిటికల్గా మాకు మాత్రం డెఫినెట్గా మేము థ్యాంక్ యూ చెప్పాలి. మాకే ఇన్ని అవకాశాలు వాళ్ళు సృష్టించి ఒక గొప్ప లీడర్ని మేము తయారు చేసుకునే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఎంత ప్రెషర్ పెడితే కార్బన్ అనేది డైమండ్ లాగా తయారవుతుంది. నల్లగా ఉండే కార్బన్ పొడి ప్రెషర్ పెడితే అది తెల్లగా మెరిసిపోయే డైమండ్ లాగా తయారైంది అంటే అది ప్రెషర్ వల్ల. ఇప్పుడు ఆ ప్రెషర్ ఇప్పుడు వైసీపీ పెట్టింది, 4.5 ఏళ్ళు వ్యవస్థను నిర్వీర్యం చేసి అంతా వాళ్ళు వాడుకుని ఇప్పుడు మాకు డైమండ్లు తయారవుతున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో లోకేష్ అన్న అయినా నియోజకవర్గంలో కూడా మనకి లీడర్షిప్ ఎమర్జ్ అయింది కదా. ప్రతి నియోజకవర్గంలో ఒక కుర్రోడు కూడా ఎమర్జ్ అవుతున్నాడు. అంటే ఆ విధంగా ఎదిగింది అనుకుంటున్నారా? ఎందుకంటే టీడీపీ పార్టీ విషయానికి వచ్చినప్పటికీ అంతా ఏం చెప్తుంటారండి,
80% ఆఫ్ ద టీం అంతా సీనియర్స్, అంటే చంద్రబాబు గారితో దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు. ఎప్పుడు యువతరానికి అంత స్కోప్ ఉండలేదు అనే ఒక అపప్రద అయితే ఉందండి. అంటే లోకేష్ అన్న స్పష్టంగా ఉన్నది ఏంటంటే ఆయన 97 కాన్స్టిట్యున్సీస్ నడిచారు. అండ్ ఆ నడిచే దారిలో పక్కన్న కాన్స్టిట్యున్సీస్ కూడా అందరు లీడర్స్ వచ్చారు. ఎవరి ప్రవర్తన ఎట్లా ఉంది, ఎవరు సిన్సియర్గా పనిచేస్తున్నారు, ఎవరు ఆయనతో నడవగలుగుతున్నారు, ఎవరు ఎక్కడ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నారు, చాలా స్పష్టంగా ఆయన గమనించుకున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నారు, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది మీరు సరిదిద్దుకోలేదు. సో ఆ మెసేజ్ సీనియర్స్కి, మీడియం, జూనియర్స్ అందరికీ వెళ్తుంది. సో ఆయన రెడ్ బుక్కే కాకుండా మీ పార్టీ కోసం బ్లూ బుక్ కూడా ఉందంటారా? తప్పకుండా. అది ఏ బుక్ అంటారో నాకు తెలియదు కానీ, అండ్ ఆ ఆలోచనలో ఎవరు మనకి భవిష్యత్తు కోసం పనిచేస్తారనే ఆలోచన ఆయనలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన కూడా ఇది 40% యువతకి ఇస్తాము అనే ఏదైతే బాబు గారు మాట అన్నారో దాన్ని నిలబెట్టుకోవాలని పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎవరు మనకి ఫ్యూచర్ కోసం పనిచేస్తారు. సో మీరు అన్నట్టు ఒక 40 ఏళ్ళు ఓల్డ్ పొలిటికల్ పార్టీలో డెఫినెట్గా ఓల్డ్ టైమర్స్, సీనియర్స్ ఉంటారు. వాళ్ళు చాలా సేవలు పార్టీకి అందించారు. సో వాళ్ళు మనం గౌరవించుకుంటాం. వాళ్ళు చాలా విలువైన లీడర్సు. కానీ ఎలక్టోరల్ బ్యాటిల్కి వచ్చేసరికి కొందరికి ఆ ఎనర్జీ లేకపోతే వాళ్ళకి ఇంకో బాధ్యత ఇస్తారు. అంతే తప్ప నేను ఇవాళ ఫైట్ చేయలేను, అయినా సరే నాకే టికెట్ కావాలి అంటే అది మాత్రం పార్టీ ఇవ్వకూడదు అనేది ఆలోచనలో ఉంది. కానీ అది 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది నేను స్పష్టంగా ఇప్పుడు చెప్పలేను. అంటే పార్టీ ఆలోచనలో ఉంది అని అన్నారు కదండి. అంటే కరెక్ట్గా పనిచేసే వాళ్ళకి ఇద్దాం అనుకుంటుంది, పని చేయని వాళ్ళని పక్కకి తప్పించి వాళ్ళకి కావాల్సిన, అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏవో ఇస్తారు, అది వేరే విషయం. అలాంటిది ఓన్లీ పార్టీ క్యాడర్ విషయంలోనే జరుగుతుందా, మీలాంటి కుటుంబ సభ్యుల విషయంలో కూడా జరుగుతూ ఉంటుందా? ఇప్పుడు నేను బాలకృష్ణ గారు చిన్నల్లుడిని, ఇక్కడ మూర్తి గారు 83 నుంచి పార్టీలో ఉన్నారు. అనేక విధాలుగా పార్టీకి సేవ చేశారు. 2 సార్లు ఎంపీ చేశారు, వుడా చైర్మన్ చేశారు. ఇవన్నీ నాకు బ్యాకప్ ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి, నాకు ఎప్పుడో టికెట్ వచ్చేసి ఉండాలి కదా. 2019లో ఏప్రిల్ 11th పోలింగ్ అంటే నాకు మార్చ్ 19 రాత్రి ఫోన్ చేసి నువ్వు అభ్యర్థి అవ్వబోతున్నావు అని చెప్పారు. అంటే నాకు ఎలక్షన్ చేయడానికి 22 రోజులు ఉంది. అది పరిస్థితి అప్పుడు. సో దాని అర్థం ఏంటి అంటే పార్టీలో కుటుంబం కాదు ఇవన్నీ కన్నా అన్ని ఈక్వేషన్స్ మనం చూసుకుని గెలిచే అభ్యర్థి, ఓవరాల్ బ్యాలెన్సు అన్నీ చూసుకుని నిర్ణయించుకుంటారు. ఈ 24లో కూడా ఇంకా అగ్రెసివ్గా మనం ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక దుర్మార్గపు పాలన చూస్తామో, ఒక దుర్మార్గపు ప్రభుత్వం చూస్తామో, మనం కూడా ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో మనం కొన్ని వదిలేసి ఉంటాం, పర్లేదులే జరగని అని. అవి కూడా ఇవాళ కాదు, మనం ఇట్లాంటి ఒక దుర్మార్గుడిని ఎదుర్కోవాలి అంటే మనం కూడా బలపడాలి, మనం కూడా మన టీంని రిఫ్రెష్ చేసుకోవాలనే ఆలోచన అయితే చాలా బలంగా ఉంది. సార్ ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, లోకేష్ గారు పాదయాత్ర టైంలో చాలాసార్లు చెప్పారు రెడ్ బుక్ అని. ఒక బుక్ కూడా చూపించారు, రెడ్ కవర్ అయితే వేసింది. ఏంటి సార్ రెడ్ బుక్ అంటే? అంటే మాకైతే తెలియదు అంతా, మీ ఆలోచనలో రెడ్ బుక్ అంటే ఏముండొచ్చు అందులో? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే తెలుగుదేశం మీద ఆరోపణ, అవతల వాళ్ళు మనని తిడతారు, కొడతారు, చీట్ చేస్తారు, పార్టీ వదిలేసి వెళ్ళిపోతారు. కొందరు పార్టీ వదిలేసి వెళ్ళి తిరిగి వస్తే మనం మళ్ళీ మన భుజాల మీద మోస్తాము. ఇట్లా రకరకాలుగా మా దగ్గర ఉన్న వాళ్ళు చాలామందికి బాధ. అంటే చాలాసార్లు మోసారు కూడా కదండి, పార్టీ నుంచి వెళ్ళిపోయి తిట్టి మళ్ళీ వాళ్ళే వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది కదా సార్. జనరల్ పీపుల్లో కూడా వీళ్ళు ఏంటి అంటే ఎదుర్కోలేరు ఈ దుర్మార్గుడిని, వీళ్ళు ఫైట్ చేయలేరు, వీళ్ళు సాఫ్ట్, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు అనే భావన మన కార్యకర్తలు ఇవాళ జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఇంత దౌర్జన్యం చూసిన తర్వాత. సో లోకేష్ అన్న పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన పాదయాత్రకు కూడా అడ్డంకుల కోసం GO1 అని పెట్టి, ఎక్కడ మనం సభలు చేయకూడదని, మాట్లాడనివ్వకూడదని ఆయన మైకు తీసేసుకోవడం, ఆయన స్టూల్ తీసేసుకోవడం, కావాలని పోలీసులు వచ్చి అడ్డుకోవడం వల్ల ఆయనకు కూడా విసుగెత్తిపోయింది. అండ్ ఏంటి అంటే ఇప్పుడు కొన్నిసార్లు ముళ్ళుతోనే తీయాలి. దానికే ఒక మాట అన్నట్టున్నారు కదండి, సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని ఏదో అన్నారు కదా. అదే సాధారణ ప్రజలు లేకపోతే ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ పై ఆఫీసర్ చెప్పినట్టు చేసినందుకు వాళ్ళ మీద మనకి ఏ కోపం లేదు. ఆ కానిస్టేబుల్కి పవర్ లేదు, వాళ్ళ బాస్ చెప్పింది చేస్తాడు,
ఆ కానిస్టేబుల్కి మన మీద దురుద్దేశం లేదు, లేకపోతే కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించాలనే ఉద్దేశం లేదు, కానీ వాళ్ళ బాస్ మాట వినిపోతే నన్ను సస్పెండ్ చేస్తారు లేకపోతే ప్రమోషన్ రాదనే భయంతో చేస్తారు. మన కోపం వాళ్ళ మీద కాదు, మన కోపం ఎవరి మీద అంటే కావాలని అవతల వైపు మెప్పు పొందామని వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతి లోపల తీసుకుని ఒక ప్రభుత్వ అధికారిలాగా లేకపోతే ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లాగా కాకుండా ఒక రౌడీలాగా ఒక గుండాలాగా వాళ్ళు ప్రవర్తించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావుల మీద ఏదన్నా వాళ్ళ యాక్షన్ తీసుకుంటే అట్లాంటి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు, వాళ్ళంతా ఇల్లీగల్గా చేశారు, వాళ్ళ మీద వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ మీద ఒక మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు ఎవిడెన్స్ ఉందండి, ఇట్లా చేశాను, ఇల్లీగల్గా అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టాను, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళందరికీ అదే ఎలాంటి యాక్షన్ తీసుకునే అంటే రకరకాలుగా, ఇప్పుడు సపోజ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అనా ఏంటంటే కాదండి, మైనర్ ఆఫెన్స్ అనుకోండి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సస్పెండ్ అవుతారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనుకోండి వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేస్తారు, టర్మినేషన్ అవుతుంది. ఇంకా ఆఫెన్స్ అనుకోండి వాళ్ళని జైల్లో వేస్తారు. సార్ ఇక్కడ ఒక చిన్న ఒక మాట అయితే వినిపిస్తూ ఉందండి. యాక్చువల్గా మన బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే పవర్స్ ఉంటాయి, కానీ ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వాధినేతలు చెప్పినట్టు ప్రవర్తించాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ ఉన్నా కూడా. అక్కడ టీడీపీ పార్టీ ఉంటే టీడీపీ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు ఉండాలి, అలాగే వైసీపీ ఉంటే వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. సో వీళ్ళు బ్యూరోక్రాట్లు మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇందాక మీరే అన్నారు, వాళ్ళకి మా మీద ఎలాంటి దురుద్దేశం లేకపోయినా కూడా చెయ్యాల్సి వచ్చింది, అంటే ఒక ప్రెషర్ వలన. సో ఇలాంటిది అంటే ఇప్పుడు యాక్షన్లు తీసుకుంటూ ఉంటే రేపు పొద్దున్న ఆ బ్యూరోక్రాట్ సిస్టమ్ కానీ లేకపోతే అధికారులు కానీ క్రింద స్థాయి వ్యక్తులు కానీ పనిచేసే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరైనా వాళ్ళ మనోస్థైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ దెబ్బతినే అవకాశం ఉంది కదండి. అంటే దాన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఎస్, కొందరు నిరుత్సాహపడడం లేకపోతే దీంట్లో నలిగిపోవడం అనేది ఆఫీసర్స్కి జరుగుతుంది. కానీ మనం చెప్పేది ఏంటి అంటే మీరు ఆఫీసర్స్ అయ్యింది ఒక కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేకపోతే కాన్స్టిట్యూషన్ని నిలబెట్టడానికి. సహజంగా ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, మా ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఇంకో పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే, మామూలుగా ఆఫీసర్లు ఏంటి అంటే గవర్నమెంట్ని మంచి చేసుకుందాము, చీఫ్ మినిస్టర్లతో బాగుందాము, మనకు నచ్చిన పోస్టింగ్ తెచ్చు, ఏ మనిషికైనా స్వార్థం ఉంటుంది కదా. సో అది సహజం. అండ్ మన వ్యవస్థ కూడా ఇది కలియుగంలో ఉన్నాము, మనిషిలో మానవత్వం కన్నా ఇది యానిమల్ ఇన్స్టింక్ట్స్ అనేది ఎక్కువ మనకు కనపడుతున్నాయి. సో మనం ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఇవాళ 1,00,000 మంది పోలీసులు, ఇంకో 1,00,000 మంది ప్రభుత్వ అధికారులు అందరూ ప్రభుత్వం చెప్పిన మాటలు కొందరు ఇల్లీగల్గా కూడా చేసుంటారు. వాళ్ళందరి మీద మనకి ఏదో యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశం లేదు. ఎవరి మీద ఉంది? బహుశా ఒక 100, 200, 300 మంది ఎవరైతే ఒక పైశాచిక ఆనందంతో పరిధిలో అతిక్రమించి అంటే కొంత కాదు బాగా అధిగమించి, అది కూడా ఏంటంటే వాళ్ళ మెప్పు పొందడానికి నేను ఇది చేయగలుగుతాను, నేను అది చేయగలుగుతానని వాళ్ళకి వెళ్ళి చెప్పి ఎవరైతే క్రూయల్టీతో చేశారో, ఎవరైతే కావాలని టార్గెట్ చేసుకుని చేశారో, అంటే వాళ్ళకి చెప్పకుండా కూడా వాళ్ళు దీని నుంచి ఆనందం పొందారో, వాళ్ళు మహా అయితే సీనియర్ ఆఫీసర్సు మీ జూనియర్ ఆఫీసర్స్ అంతా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 400-500 మంది ఉండొచ్చు. అది మనకి ప్రభుత్వంలో లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ఈ 400-500 మంది మీద యాక్షన్ తీసుకుంటే అది ఆ మిగతా 3 లక్షలు 4 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మన యాక్షన్ తీసుకున్నట్టు కాదు కదా. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదు అని అంటున్నారు. కానీ 400-500 మీద మన యాక్షన్ లా ప్రకారం మనే వెళ్ళి కొట్టేయడం ఇట్లా కాదు, యాజ్ పర్ లా వాళ్ళు ఎక్కడ లా వైలేట్ చేశారో దాని ప్రకారం మన యాక్షన్ తీసుకుంటాం. అప్పుడు ఈ 400-500 మీద ఏదైనా చర్య జరిగితే అది మిగతా 4 లక్షల మందికి ఒక మెసేజ్. ఇది ఈ ప్రభుత్వమే కాదు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ మెప్పు పొందడానికి మీరు కొంతవరకు మీరు వాళ్ళ చుట్టూ తిరగచ్చు, కానీ ఒక లైన్ దాటి మీరు ప్రవర్తిస్తే ఎవరికైనా శిక్ష ఉండబోతుందనే బాధ్యత భయము ఆఫీసర్స్లో కూడా ఉండాలి. ఆ బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. లాస్ట్ టైం 2019లో పోటీ చేశారు, 22 రోజుల ముందు చేయించారని అన్నారు. యాక్చువల్గా టీడీపీ పార్టీ మీద ఒక విమర్శ అయితే ఉందండి, చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అంటే టీడీపీ పార్టీని ప్రేమించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శకులు విమర్శిస్తారు. టీడీపీ పార్టీ ఏది
అంత వేగంగా తేల్చదు, చంద్రబాబు గారు వెంటనే తేల్చరు. సో అన్ని లెక్కలు అన్నీ వేసుకుంటూ వాళ్ళని కామ్ చేస్తూ అవతల వాళ్ళని అసంతృప్తుల్ని లాస్ట్లో ప్రకటిస్తారు అభ్యర్థుల్ని. ఆ విధంగా ఆ అభ్యర్థికి అంటే తన ఏదైతే ఉందో క్యాన్వాసింగ్ చేసుకునే సమయం ఉండలేదు, లేకపోతే అక్కడ సస్టైన్ అవ్వడానికి అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి సరైన స్కోప్ ఉండలేదు, ఇలా అని వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే జగన్ గారు ఆల్రెడీ ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు, పలానా ఎవరినైతే ఇన్ఛార్జిగా పెడుతున్నారో వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్డ్ అన్నట్టు ఒక రకమైన ఒక భరోసా ఇస్తున్నారు. కానీ మీ విషయానికి వచ్చినప్పటికీ మీ పార్టీ క్యాండిడేట్లు ఇప్పుడు వరకు ఎవరో తెలియదు, ఈవెన్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరో తెలియదు, ఎంపీ క్యాండిడేట్లు ఎవరో తెలియదు. అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అంటే ఆ క్యాండిడేట్కైనా చెప్పట్లేదు. సో ఇలాంటి దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా దూసుకుపోయేటప్పుడు మీరు కూడా దూసుకుపోవాలి కదా. ఇదొక 2024 ఎలక్షన్స్ చాలా టైట్ ఫైట్ సాగుతుంది, ఒక విధంగా కురుక్షేత్రం ఇలా అని చెప్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు. సో దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా మనం తొందరగా నిర్ణయించడం అనేది మంచిదే అండి. మన లాస్ట్ మినిట్ దాకా లాగితే మీరు అన్నట్టు అన్ని విధాలుగా ఆర్థికంగా ప్రజల్ని కలిసే విధంగా లీడర్షిప్ కోఆర్డినేషన్ విధంగా అన్నిటి మనకి టైట్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది. సో అది పార్టీ మీద మీరు అన్నట్టు గతంలో కూడా అభిప్రాయం ఉంది, లేట్ అవుతుంది, ముందే చేసుంటే బాగుండు కదా అని. ఈసారి డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా బెటర్గా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామందికి ఒక డైరెక్షన్ ఇచ్చేశారు మా పార్టీలో, మీరే అభ్యర్థి, మీరు వెళ్ళి పని చేసుకోండి. అది బయటికి మనం అనౌన్స్ చేయకపోవడం అనేది అది మన స్ట్రాటజీ. అంటే మీకు డైరెక్షన్ వచ్చిందా సార్? నాకు రావాల్సిన డైరెక్షన్ నాకు వచ్చింది. అంటే కాదు సార్, అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా మీ మీద అయితే ఒక రూమర్ అయితే వినిపిస్తూ ఉంది. ఈసారి భరత్ గారు వైజాగ్ ఎంపీగా పోటీ చేయరు, భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, లేకపోతే ఇంకో దానికి వెళ్తారు, ఇట్లాగని వినిపిస్తూ ఉంది. మీరు ఎంపీగా చేద్దామని అనుకుంటున్నారా? అట్లా లేదు, నేను ఎంపీగానే పోటీ చేద్దామని ఉన్నాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ పార్టీ నన్ను నమ్ముతుంది అని. విశాఖపట్నమా, రాజమండ్రి? ఎందుకంటే రాజమండ్రి కూడా షిఫ్ట్ చేయబోతున్నారు అన్నట్టు. నేను ఇంకా కాన్స్టిట్యున్సీస్ షిఫ్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ రాజకీయం చేయొచ్చు అనే ఆలోచనలో అయితే లేనండి. వైజాగ్లో పోగొట్టుకున్నాను, వైజాగ్లోనే గెలవాలి అనేది చాలా బలంగా ఉంది. సో నేను ఒక ఉదాహరణ, నాలాంటి వాళ్ళు చాలామంది పార్టీలో ఉన్నారు. పార్టీ ఆ విధంగా ఆలోచించి చాలామందికి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చేస్తుంది. పబ్లిక్గా అనౌన్స్మెంట్ అనేది అది మా స్ట్రాటజీ, మీరు ఎప్పుడు చేయాలనేది మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి అలయన్స్లో కూడా పొత్తులో కొన్ని సీట్లు జనసేన కూడా పోటీ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో జనసేన టీడీపీ కూడా ఒక మాట మీదకి వచ్చి నిర్ణయించుకోవాలి. సో మా వరకు మా పార్టీలో కొందరికి ఒక క్లియరెన్స్ ఇచ్చేసినా సరే రేపు పొత్తు వల్ల కొన్ని మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో అందుకే అది అందరు లీడర్స్కి ఆ అవగాహన ఉంది. సార్ పొత్తు వలన కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, మీ పార్టీ కానీ ఆ పార్టీ కానీ. సో మీ పార్టీ కోసం మాట్లాడదాం. మీ పార్టీ లీడర్స్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు హోల్ హార్టెడ్గా చేసే అవకాశం ఉందంటారా? అంటే ఎప్పుడైనా సరే వాట్ ఈస్ ద బెటర్ డెసిషన్ అనేది రెండు పార్టీలు కలిసి డిసైడ్ చేసుకోవాలి. ఎట్లా అంటే మీకు సమ్ కాన్స్టిట్యున్సీ ఇన్ లెటర్స్ సే వెస్ట్ గోదావరి, నాకు తెలియదు, బట్ ఆ కాన్స్టిట్యున్సీలో బలమైన తెలుగుదేశం అభ్యర్థి, బలమైన జనసేన అభ్యర్థి ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక నిర్ణయం పార్టీ తీసుకోవాలి. రకరకాలుగా ఈ తెలుగుదేశం అభ్యర్థిని ఇంకో దగ్గర అకామిడేట్ చేయొచ్చా, లేకపోతే జనసేన అభ్యర్థిని ఇంకో దగ్గర అకామిడేట్ చేయొచ్చా, కాదు ఇద్దరిని అకామిడేట్ చేయలేము, ఇద్దరిలో ఒకరినే పిక్ చేయాలి అంటే ఇద్దరిలో ఎవరు బెటరు, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ ఏంటి అంటే బోత్ పార్టీస్ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద బెటర్ క్యాండిడేట్. ఈ సాక్రిఫైస్ విషయం ఎందుకు అడిగానంటే అదే విషయం మీకు ఎదురైతే ఏం చేస్తారు అని. అట్లా ఐమ్ సేయింగ్ అండి. ఇప్పుడు నేను అది ఉదాహరణకి ఇచ్చింది నాకు కూడా వర్తిస్తుంది కదా. పార్టీ ఎట్లా అంటే నేను నా ఆలోచన, నా కోరిక మేరకు నేను ఇక్కడ పోటీ చేయాలి, ఎంపీ కావాలని నాకు ఆలోచన ఉండొచ్చు. ఓకే, దానికి తగ్గట్టు గ్రౌండ్ లెవెల్లో మీరు పని చేస్తున్నారు. ఓకే, కానీ పార్టీ ఇప్పుడు సపోజ్ మాకు అలయన్స్ పార్టీ నుంచి కూడా ఎవరో ఆశావాది ఉన్నారనుకోండి, పార్టీ హ్యాస్ టు డిసైడ్, బోత్ పార్టీస్ హ్యావ్ టు డిసైడ్ ఇద్దరిలో ఎవరు బెటర్ అభ్యర్థి, ఇద్దరికి మనం ఎవరికి ఇస్తే న్యాయం. అది మెజారిటీ 90-95%కి న్యాయం జరగాలి అనే కోరికతో రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. ఒక 5-10 పర్సనల్ ఆబ్లిగేషన్ వల్ల ఏదన్నా కొంచెం అక్కడ బెస్ట్ అభ్యర్థికి ఇవ్వకపోవడం అనేది జరగచ్చు. మేబీ ఇప్పుడు ఒక 100 కాన్స్టిట్యున్సీస్ చూస్తే అక్కడ ఒకటో ఎప్పుడైనా సరే తప్పులు జరుగుతాయి కదా. పర్ఫెక్ట్ డిసిషన్ అన్నింటిలో మనం తీసుకోం. మీరు ఇందాకే అన్నారు పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకునే టైంలో మనకి లేట్ అయిపోతుంది.
తొందరగా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. సో పార్టీ ఎప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నా విషయంకి వచ్చినా సరే అవన్నీ బ్యాలెన్స్తో తీసుకుని హూ ఇస్ ద బెటర్ అభ్యర్థి, ఎవరి కోసం మనం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది నేను అవ్వాలని నేను కోరుకుంటాను. బట్ పార్టీ ఈజ్ నాకన్నా బిగ్గర్ దెన్ మీ కదా. సో వాళ్ళు వేరే ఈక్వేషన్స్ అన్ని చూసి నిర్ణయించుకుంటారు. పార్టీ పరంగా అంటే జనసేనకి అంటే బయట అయితే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, ఈవెన్ కామన్ పీపుల్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారండి. సో అందుకని మీకు అడుగుతున్నాను, ఇది మా అధినేత చూసుకుంటారని చెప్పొద్దు, మీకు తెలిస్తే అంటే మీ ద్వారా చెప్పాలి అంటే మీ ఆలోచన అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని. జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? అసలు తెలియదండి. దాని నేను నంబర్ మాట్లాడడం కరెక్ట్ కాదు, నాకు తెలియదు, నిజంగా తెలియదు. నేను పార్టిసిపేట్ చేయలేదు ఆ డిబేట్లో. ఎందుకంటే బయట వినిపిస్తుంది ఏంటంటే వాళ్ళు 50 అడుగుతున్నారు, టీడీపీ 20-25 వరకు వస్తుంది ఎమ్మెల్యే సీట్స్ అన్నట్టు అంటూ ఉన్నారు. అంతర్గతంగా మా అందరికీ ఒక ఆలోచన ఉందండి. మేము కూడా మా లీడర్స్ కలిసి కూర్చున్నప్పుడు మేము కూడా ఒక ఆలోచన మీద మేము ఉంటాం. కానీ అది బయటకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది సెన్సేషనలిజం అవుతుంది. ఎందుకంటే మాకు మా అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఒక అధినేత అనే నాయకుడు ఎన్ని అభిప్రాయాలు కలుపుకుని రాష్ట్రం మంచి కోసం, పార్టీ మంచి కోసం, అలయన్స్ పార్ట్నర్ ఒప్పుకునే విధానంగా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఇది కత్తి మీద సామే. సో దీని మీద మనం ఏంటి అంటే లాస్ట్ మినిట్ దాకా ఏమవుతుంది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంకా రాజకీయం అంటేనే కత్తి మీద సాము కదా సార్, అంతే కదా. ఎందుకంటే మీరు రాజకీయంగా ఒక మనిషి మీ దగ్గరకు వచ్చాడని కొన్ని న్యాయం చేయమని, అవతల న్యాయం చెప్పే క్రమంలో అవతల వాడు కౌంటర్ పార్టీ మీ మీద ఎఫెండ్ అవుతుంది. అవును కదండి సార్. ఇప్పుడు ఫ్రీ బీస్ విషయానికి వస్తే మీరు సూపర్ 6 అని ఒక విధానం తీసుకున్నారు, అంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇంకో 2 కూడా యాడ్ చేస్తాము, అంతర్గతంగా చర్చించుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. సో ఈ ఫ్రీ బీస్ అనేవి మీరు కాదంటున్నారు, వద్దంటున్నారు. ఫస్ట్లో మీరు కూడా అపోజ్ చేశారు. చంద్రబాబు గారు యాక్చువల్గా డెవలప్మెంట్ పర్సన్ ఆయన, అంటే ఫ్రీ బీస్కి మరీ అంటే ఇచ్చేయడానికి ఆయన అంత సముఖంగా ఎప్పుడు ఉండరు. అలాంటిది ఆయన కూడా స్టాండ్ తీసుకోవడం, ఫ్రీ బీస్ అనేదాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం, మేము ఇంకా ఎక్కువ ఇస్తాం ఇట్లాగానే అంటున్నారు కదండి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఐ డోంట్ అగ్రీ విత్ యూ అండి. మీరు చెప్పే స్టేట్మెంట్ నేను అసలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ గతంకి వెళ్ళి చూడండి. అసలు సంక్షేమ పథకాలు అసలు విప్లవాత్మకంగా మొదలుపెట్టిందే ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ. ₹2 బియ్యంతో సరే ఇప్పుడు ఆ గతం అంతా నేను ఓపెన్ చేసి చెప్పే బదులు జస్ట్ 14 to 19 ఈ ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వంలో ఇంచుమించు 150 సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము నడిపాం. మేము ఫ్రీబీస్కి లేకపోతే సంక్షేమానికి మేము అగేన్స్ట్ అని అనడానికి ఎట్లా కుదురుతుంది? నేను ఎగైనిస్ట్ అంటలేదండి, కానీ అంత ఈజీగా ఆయన దాని సముఖంగా ఉండరు, ఆయన డెవలప్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని మళ్ళీ చెప్తున్నాం మీకు. మేము ఫ్రీబీస్ అనే పదానికి లేకపోతే సంక్షేమ పథకాలకి అగేన్స్ట్ అని ఏనాడు మేము అనలేదు. అది అసలు తప్పు ప్రచారం. మా నమ్మకం ఏంటి అంటే ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచడానికి ఆర్థికంగా సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి కెపాసిటీ ఉందో వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళ నుంచి ఇంకా ప్రొడక్టివిటీ తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి రాష్ట్రానికి తీసుకుని రావాలనేది బ్యాలెన్స్. 14 నుంచి 19 మధ్యలో మళ్ళీ మీకు చెప్తున్నా 150 సంక్షేమ పథకాలు అనేక, మీరు ఇప్పుడు అన్నీ ఆపేసి మీకు చెప్తా. అన్నా క్యాంటీన్, పెళ్లి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, అది రంజాన్ తోఫా, ఇలా రకరకాలుగా విదేశీ విద్య, పీజీ హాస్టల్ పీజీ రీయింబర్స్మెంటు ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండినాయి. వీళ్ళు వచ్చే అన్నీ ఇప్పుడు ఆపేశారు. సూపర్ 6 కూడా మన ఉద్దేశం ఏంటి అంటే గతంలో ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఆలోచనలు మనం కలిపి భవిష్యత్తు కోసం ఏం బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో మనం పెట్టాము. పెడుతూ మనం ఏమంటున్నాము అంటే ఈ ప్రభుత్వము అభివృద్ధి చేయకుండా, రాష్ట్రంలో ఆదాయం పెంచకుండా, పన్ను రూపంలో మనకి రెవెన్యూ లేకుండా అప్పు తీసుకొని ఖర్చు పెడుతుంది. అది మనం ఒప్పుకోవట్లేదు. అండ్ మనం ₹100 ఖర్చు పెడితే దాంట్లో ₹50 సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడితే అట్లీస్ట్ ₹50 అభివృద్ధి మీద ఖర్చు పెట్టాలి. అంటే భవిష్యత్తులో ఆదాయం జనరేట్ చేసే విధానంగా మనం ప్రవర్తించాలి. కానీ ₹100 ₹99 నేను దీనికే వాడేస్తాను అంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? అలా కదండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఫ్రీబీస్ ఏదైతే ఇస్తుందో వైసీపీ గవర్నమెంట్, యాక్చువల్ చాలామంది మీ నాయకులు ఏమంటున్నారంటే అప్పులు చేసి ఇస్తుంది, గవర్నమెంట్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది అని అంటూ ఉన్నారు. సో దాన్ని అంటే
ఈ అప్పులు చేసి ఎక్కడెక్కడి నుంచి అప్పులు చేసి ఈ ఫ్రీబీస్ అయితే ఇస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు కదండి, దాన్ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు మీ ఆ అప్పు అనేది మీకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదండి. ఒకవేళ మీ అప్పు గురించి కాదు, ఇప్పుడు అప్పు ఆల్రెడీ వీళ్ళు నాశనం చేసేసారు. మాకు కూడా చాలా కష్టంగా ఉండబోతుంది, సుఖంగా ఉండదు. మేము అతి కష్టంతో పనిచేయాలి. అధికారంలోకి వచ్చినా కూడా ముళ్ళకి కిరీటం మీద చాలా పెట్టుకున్నట్టే, అంతే కదా? చాలా ఎక్కువ. ఎందుకంటే బాధ్యత లేనివాడు ఏ తప్పన్నా చేస్తాడు. బాధ్యత ఉన్నవాడు మాట నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని నడపాలంటే అది చాలా కష్టమైన విషయం. కానీ భవిష్యత్తులో మనం ఎట్లా చేయబోతున్నాము అంటే, ఈ ప్రభుత్వం యాంటీ డెవలప్మెంట్, యాంటీ గ్రోత్, వచ్చిన వాళ్ళని భయపెట్టి పంపించేశారు, ఉన్న వాళ్ళని భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అది మేము ఆపేస్తాం. దానికి ఏమి డబ్బులు తీసుకుని రాక్కర్లే, మనస్తత్వం బాగుంటే చాలు. ఇప్పుడు రాష్ట్రంలో నాకు 10,000 కంపెనీలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తా, బాబు ఇది గుండా రాజ్యం కాదు, గతం ప్రభుత్వం మీరు మర్చిపోండి, మీరందరూ ఆంధ్రప్రదేశ్ని నమ్ముకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. సో ఉద్యోగ కల్పన అనేది మీరు క్రియేట్ వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాం, ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇవాళ మీరు 100 టన్నులు చేస్తాంటే రేపు 200 టన్నులు చేయండి. ఇవాళ మీకు 100 మంది ఎంప్లాయీస్ ఉంటే రేపు 200 ఎంప్లాయీస్ వచ్చే అంత పరిస్థితిలో మిమ్మల్ని మీకు ఎట్లా ప్రోత్సహించాలి మేము అడుగుతాం. సరే, ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు కొంతమంది అంటూ ఉన్నారు కదండి, వాళ్ళని కూడా కొందరిని ప్రయత్నిస్తామండి. కొందరు వస్తారు తిరిగి, కొందరు రాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే బయట నుంచి కొందరిని మేము తీసుకుని రాగలుగుతాము, లోకల్గా ఇండియాలో ఉన్న వాళ్ళని తీసుకుని రాగలుగుతాం. ఇంటర్నేషనల్గా ఉన్న వాళ్ళకి వరకు వచ్చేసరికి ఏంటి అంటే, కొందరు చేతులు కాల్చుకున్న తర్వాత రావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఒక 2-3 ఏళ్ళు మనం వాళ్ళ మీద మళ్ళీ నమ్మకం బిల్డ్ చేయగలిగితే వస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ మన రాష్ట్రంతో వాళ్ళకి ఏంటంటే పని, వాళ్ళు ఎక్కడో ఇంకేదో దేశంలో ఉన్నారు బిజినెస్ పరంగా అంతే. వాళ్ళు ఏంటంటే బిజినెస్ మెన్ ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉందంటే వాళ్ళు రారు. ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఒక గుండా రాజ్యం ఎప్పుడైతే రాష్ట్రం లోపలికి వచ్చిందో, చాలామంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మనకి ఎందుకు వచ్చింది పని, మన తెలంగాణకి వెళ్దాం, కర్ణాటక వెళ్దాం, మహారాష్ట్ర వెళ్దాం, తమిళనాడు వెళ్దాం, ఆంధ్ర మనకు వద్దు అనేది ఒక భావన ఏర్పడింది. దాన్ని మేము మెల్లగా, వెంటనే పోదు కానీ మెల్లగా చేస్తాం. సార్, అయితే భరత్ అనే నేను అధ్యక్ష మహోదయ్ ఎప్పుడు జరగబోతుంది ఆ ప్రచారం? ప్రమాణ స్వీకారం 24 మే కల్లా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తామని కోరుకుంటున్నాను. సో మీ స్నేహితుడితో పాటు మీరు కూడానా? రామా ఇద్దరం. ఆయన 3వ సారి, ఆయన సూపర్ సీనియర్, మీ మొదటిసారి. చదువుకునేటప్పుడు కూడా ఆయన సీనియర్ కదండి, కాలేజీలో 2 ఏళ్ళు, కానీ ఇప్పుడు 3 సార్లు అంటే సూపర్ సీనియర్ అయిపోయాడు ఆయన. అంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు అయితే. సో హోప్ఫుల్లీ జరగాలని కోరుకుంటూ ఉన్నానండి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.